వానికి గార్డెనింగ్. ఈరోజు మేము షాపింగ్ వెళ్తున్నాం. ఫ్లవర్ ప్లాంట్స్ షాపింగ్ కి. ఇప్పుడు మేము నర్సరీకి వెళ్తున్నాము ఫ్లవర్ ప్లాంట్స్ తెచ్చుకోవడానికి. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చే సీడ్స్ చేసుకున్న ఫ్లవర్స్ వచ్చేస్తాయి, వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అట్లా మేము సీడ్స్ వేసుకున్నాము, అవి కూడా వచ్చేసాయి. ఇప్పుడు మేము రోజ్ అలా ప్లాంట్స్ తెచ్చుకుంటాం. ఫ్లవర్ అమ్మకి ఇష్టం రోజ్. ఆల్రెడీ మా గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా తెచ్చుకుంటున్నాము. ఫ్లవర్ ప్లాంట్స్ చూడగానే మనకి హ్యాపీనెస్ వస్తుంది. గార్డెన్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. మేము వెజిటేబుల్ సీడ్స్ వేసుకున్నాం కదా, అవి మొక్కలు పెరిగాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు. అది అన్నయ్య వేసా, ఇది నేనేసా, ఇది మా తమ్ముడు వేసా. అక్కడ కూడా వేసుకున్నాము చాలా. ఇగో ఇక్కడ ఇది అక్కడ కూడా వేసుకున్నాము. అన్ని మొలకలు వచ్చేసాయి. Let's go to nursery. ఈరోజు మా ఫ్రెండ్ స్కూల్లో బర్త్డే జరిగింది. నాకు చాక్లెట్స్ పోయాయి ఇంటికి వచ్చేసరికి. అప్పుడు నువ్వు ఏడ్చావు మరి 4 పోయాయి. వైట్, ఆరెంజ్ అన్ని కలర్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. మనం ప్లాంట్స్ తీసుకునే ముందు కొన్ని ఆలోచించి తీసుకోవాలి. ఇవి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి సన్ అవసరం లేదు, అవుట్డోర్ ప్లాంట్స్కి సన్ అవసరం. నాకు ఇది బాగా నచ్చింది, అందుకనే నేను ఇది తీసుకుంటున్నా. ఏమైనా పెస్టిసైడ్స్, ఏమైనా క్రిములు అట్లా ఉంటే తీసుకోవద్దు. ఇది చాలా మంచిగా ఉంది, అందుకనే ఇది తీసుకుంటున్నా. ఇది మనం ఎప్పుడు తీసుకున్నా ఇలాగా బడ్డు ఉండే తీసుకోవాలి. రాధా మనోహరం ప్లాంట్, ఇది దేవుడికి కూడా వేసుకోవచ్చు పూజ అప్పుడు. కొత్త రకం హైబిస్కస్ ప్లాంట్, ఇది దీనికి బడ్స్ ఎక్కువ ఉన్నాయని ఇది తీసుకుంటున్నా.
మా అమ్మకి పింక్ కలర్ అంటే ఫేవరెట్ రోజ్, అందుకనే మేము ఇప్పుడు ఈ పింక్ కలర్ తీసుకుంటున్నాం. ఇవి టేబుల్ రోజెస్, ఈ పైన హ్యాంగింగ్ పాట్స్. ఈ చిట్టి రోజెస్ చూడడానికి బాగున్నాయని తీసుకుంటున్నాం. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఫోన్సా ఎడేమియా, ఇది ఒక ప్లాంట్ తీసుకుంటున్నాం. ఈ ఫ్లవర్ బాగుంది. ఇది ప్లాంట్ షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు కార్లో పెట్టుకున్నాం. ఏం చేస్తా నాన్నగారు హ్యాపీగా ఉన్నారా? నైట్ అయిపోయింది, అందుకనే ఇది రేపు ప్లాంటేషన్ చేసుకుంటాం పాట్స్ లో. See you tomorrow, guys. ఈరోజు మేము ప్లాంటేషన్ చేసుకోబోతున్నాం. అది ఆల్రెడీ మేము సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని వెజిటేబుల్స్ పక్కన వేసుకుంటున్నాం, ఎందుకంటే మంచిగా పాలినేషన్ అయ్యి వీటికి మంచిగా వస్తాయి, ఇంకా వెజిటేబుల్స్ కూడా మంచిగా వస్తాయి. గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోజ్ ప్లాంట్ ఇక్కడ వేసుకుంటాం, గార్డెన్ మొత్తంలో ఫ్లవర్ ప్లాంట్స్ అక్కడక్కడ వేసుకుంటాం. ఈ హైబిస్కస్ ప్లాంట్ కూడా అక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ మల్లెపూలు కూడా బాగా ఉన్నాయి, బడ్స్ కూడా మాకు చాలా వచ్చాయి, స్మెల్ కూడా బాగా వస్తున్నాయి.
ఫ్లవర్స్ యాడ్ బ్యూటీ టు అవర్ గార్డెన్. ఫ్లవర్స్ని చూస్తుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం మనం. సైడ్ వేసుకుంటాం ఈ రోజ్ ప్లాంట్. హెలికాప్టర్ సరే వేసే. చిట్టి గులాబీ ఈ లేడీస్ ఫింగర్ పక్కన వేస్తున్నాను. ఇది మా అన్నమ్మ ఫేవరెట్. మేము అక్కడ వేసుకునే హ్యాంగింగ్ పాట్స్కి బర్డ్స్ ఎగ్స్ పెట్టింది. మేము ఇప్పుడే ఇది తీసేసుకొని వేరే పెడదాం అనుకున్నాం. ఎగ్స్ కనిపించాయి మాకు. మేము ఈ నెక్స్ట్ తీసుకొని వాటిలో పెట్టేస్తాము. ఇంకా ఆ బర్డ్ వచ్చుకొని చిన్న బర్డ్స్ పిల్లల్ని పెట్టేస్తాం. చిన్న దాంట్లో బోర్డు ఎట్లా పడుతుంది? మంచిగా పట్టిద్దమ్మా, దానికి చలి ఉండదు, చలి పెట్టదు. ఇంకా మేము దీన్ని ఎక్కడ వేస్తున్నామంటే ఇక్కడ వేస్తున్నాం.